రామ్ ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో మంగళవారం స్థానిక బోధకుడు నారాయణ్ సకర్ విశ్వహరి లేదా బోలే బాబా సత్సంగ్లో 121 మంది చనిపోయారు. ఈ ఘటనపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులలో ఎక్కువ మహిళలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ఎన్నో కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. ఆ బాబా సత్సంగ్ అయిపోయిన తర్వాత ఆయన కాళ్ళ కింద మట్టిని తీసుకోవడానికి అందరూ పరిగెత్తడంలో తొక్కిసలాట అవ్వడం వల్ల చనిపోయారు. ఎన్నో కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. అసలు ఒక మనిషి ఏదో మ్యాజిక్ చేసేస్తా అంటే ఎలా అంత పిచ్చిగా నమ్మేసి వెళ్తారు? భక్తి ఉండాలి కానీ మూఢ భక్తి ఉండకూడదు. ఆయన ఏమన్నా ప్రవచనాలు చెప్తున్నాడా, రామాయణ మహాభారతాలు చెప్తున్నాడా పోనీ కూర్చొని వినడానికి? ఈ నారాయణ సాకర్ అసలు దేవుణ్ణి నమ్మేవాడా? దేవుణ్ణి నమ్మకుండా బాబా ఎలా అయ్యాడు? అయితే ఇది అనుకోకుండా జరిగిన దుర్ఘటన కావాలని చేశారా? దీని వెనక ఎవరున్నారు, ఎవరి కుట్ర ఉంది? పార్లమెంట్లో దీని గురించి ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపలేదు? జరిగింది బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కదా, నార్మల్గా ఛాన్స్ వస్తే వదిలేరు కదా. అయితే మీరు గమనించారా, దీని గురించి లెఫ్ట్ మీడియా ఎక్కువ మాట్లాడట్లేదు. అమ్ముడుపోయిన జర్నలిస్టులు కూడా. ఎందుకో చెప్తాను. కాకపోతే సమాచారం లేటుగా అందిందేమో. ఇక్కడ ఒక గంజాయి మొక్క తొందరగా కూసేసింది, వీడియో చేసేసింది. బాబాల మధ్య పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది బాబాలు ఉంటారు కాబట్టి. అలాంటి బాబాల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే యూపీలో స్వయంగా ముఖ్యమంత్రి ఒక బాబా లాగా కనిపిస్తారు కదా, బుల్డోజర్ బాబా అని చెప్పి ఆయనకు ఒక నామకరణం కూడా ఉంది కదా, ముద్దు పేరు బుల్డోజర్ బాబా. స్వయంగా ఒక ఆధ్యాత్మిక గురువు లాంటి ఒక బాబా యూపీని పాలిస్తున్నప్పుడు ఇంకా అక్కడ బాబాలకు కొదవేముంటుంది? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఒక బాబా, అలాంటి బాబానే రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఇలాంటి బాబాలకు కొదవేంటి అని స్టేట్మెంట్స్ పాస్ చేసింది. అంటే బీజేపీ వాళ్ళని తిట్టే ఛాన్స్ వస్తే గంజాయి ముక్క వదలదు కదా. కాకపోతే ఈమె దోస్త్ జుబేర్ కూడా ఇలానే ఒక పోస్ట్ పెట్టి, బాబు ఈ విషయం మీద మనం మాట్లాడొద్దు అని సమాచారం వచ్చినట్టుంది, ట్వీట్ డిలీట్ చేసేసాడు. యోగి ఆదిత్యనాథ్ కాషాయం వేసుకుని సన్యాసం తీసుకున్నాడు. నేను బాబాని, మీ నొప్పులు తగ్గిస్తా, భూతాలను విడిపిస్తా, పిల్లలు లేకపోతే పుట్టేలా చేస్తా, ఆయిల్ అమ్ముతా, ఆయిల్ రాసుకోండి, ఇలా అబద్ధపు మాటలు చెప్పి జనాల్ని పిచ్చోళ్ళని చేయలేదు. ఎంత సిగ్గుమాలిన బతుకులైతే సన్యసించిన ఒక వ్యక్తి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడి ఒక దొంగ బాబాతో కంపేర్ చేస్తారు వీళ్ళు. నాలుకని అమ్ముకొని అబద్ధపు ప్రచారాలు చేస్తూ డబ్బులు సంపాదించే వీళ్ళు ఇంతకన్నా మంచిగా ఏం మాట్లాడతారు? సరే, ఇంతకీ లెఫ్ట్ వింగ్ ఎందుకు సైలెంట్గా ఉందంటారు? ఈ దొంగ బాబా దేవుణ్ణి నమ్మేవాడే కాదు, ఈయన ఒక దళితుడు అని తోటి దళితులు నమ్మి ఈయనేవో మంచి మాటలు చెప్తుంటే వినడానికి వెళ్ళే వాళ్ళంట. చాలా మట్టుకు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే వెళ్ళే వాళ్ళని మీడియా కథనాలు చెప్తున్నాయి. మీడియాతో మాట్లాడిన కొందరు చెప్తున్నారు. ఎంతవరకు నిజమో తెలీదు. అబద్ధాలు ఆడొద్దని, మాంసం తినొద్దు అని చెప్పేవాడట. డబ్బులు మాత్రం తీసుకునేవాడు కాదు అని చెప్పారు. ఈయనకి దేవుడు అంటే నమ్మకమే లేదటే. మరి కాషాయం ధరించేవాడే కాదు. ఇన్ఫ్యాక్ట్ కాషాయం అంటే ఇష్టం లేదట. ఎప్పుడు వైట్ సూటు, ప్యాంట్, షర్టు మీరు చూసి ఎప్పుడు అలానే కనపడుతున్నాడు. ఏ రకంగా ఈయన్ని హిందుత్వానికి ముడిపెడుతున్నారు? రామాయణ మహాభారత ప్రవచనాలు చెప్పాడా ఎప్పుడైనా? తనకి తాను సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ దేవుడిని అని చెప్పుకొని అవి తగ్గిస్తా, ఇవి తగ్గిస్తా అని మోసం చేసేవాడు బాబా ఎలా అవుతాడు? తనకు ఒక గురువు కూడా లేడట. ఇప్పుడు ఆదిశంకరాచార్య ఒక పరంపర ఉంటుంది, గురు పరంపర ఉంటుంది. ఈ గురువు మాకు, ఈ గురువుని మేము నమ్ముతాము అని చెప్తారు. ఆ గురు పరంపరలో కొనసాగుతారు, ఆయన యొక్క బోధనలు చెప్తారు. అవి ఏమీ లేవని ఒక గురువు అనేవాడే లేడట. మరి ఇలాంటి ఒక మోసగాడిని జనాలు ఎందుకు నమ్ముతారు? ఇంత ఫాలోవర్స్ ఎందుకు వస్తారు? ఎస్, రాజకీయ నాయకుల అండతో. మరి ఎవరున్నారు? ఈ నారాయణ సాకర్ వెనక ఉన్నది అఖిలేష్ యాదవ్. ఎస్, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్. ఆయన సత్సంగ్లోకి వెళ్ళాడు, కూర్చున్నాడు, స్పీచ్లు ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, దొంగ బాబాను పొగడటం కూడా చేశాడు. ఇది దానికి సంబంధించిన న్యూస్, ట్వీట్, వీడియో క్లిప్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు అర్థమైందా అందరూ ఎందుకు నోర్లు మూసుకున్నారో? ఈయన కోసం ఎలక్షన్స్లో ఓట్లు వేయమని దొంగ బాబా అడిగాడు కూడా. అయితే ఈయన సత్సంగ్ ఉంది అని తెలిసాక అఖిలేష్ యాదవ్ పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రజలకి ఈ సమాచారం చేరవేశారంట. నార్మల్గా వచ్చే జనాల కన్నా ఎక్కువ మంది రావాలని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్కడు 100 మంది దగ్గరికి వెళ్ళి మీరు రావాలని చెప్పి కార్లు, బస్సులు పంపించి దాంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకుని రావడం జరిగింది అనేది మీడియా కథనాల ప్రకారం తెలుస్తున్న సమాచారం. సో అనుకున్న దానికన్నా, పర్మిషన్ ఇచ్చిన దానికన్నా సంఖ్య వేలల్లో ఎక్కువగా వచ్చారంట. ఇదంతా కావాలని ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేశారా? మనకు తెలియదు. డెఫినెట్గా ముందు తెలుస్తుంది. యూపీలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ కాషాయాన్ని ధరించిన సన్యసించిన సన్యాసి. ధర్మమేదో అధర్మమేదో తెలుసు, అధర్మం చేసిన వాడిని ఎలా శిక్షించాలి తెలిసిన వ్యక్తి. పోయిన ప్రతి ప్రాణం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటారు, శిక్షలు వేసి తీరుతారు. ప్రస్తుతం ఈ బాబా పరారీలో ఉన్నాడనేది న్యూస్.
ఏదేమైనా ఏ మతమైనా ఇలాంటి దొంగ బాబాలని ఇంకా నమ్మే ప్రజలు ఉన్నంత కాలం ఇలాంటి దొంగ బాబాలు పూటకొకళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. మన మీద నమ్మకం ఉండాలి. ఎవరో ఏదో చేస్తారని కాదు. కూర్చొని ఎండలో పడి అక్కడ ఎంతమందికి కడుపు కోత, ఎందరు మహిళలు పిల్లలు చనిపోయారు. ఇలాంటివి చూసైనా కొందరైనా మారండి.